ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతపైన నిరసన తెలియజేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్లు, ఆర్టీఓ కార్యాలయాల దగ్గర నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు, రైతు సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. ఆర్టీఓలకు వినతి పత్రాలు అందజేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. అయితే పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొన్ని చోట్ల పోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ వినతి పత్రం అందించారు. యూరియా మొత్తం వ్యాపారస్తులకు ఇచ్చి సొమ్ము చేసుకున్నారని, రైతులకు ఇవ్వడానికి ఏమీ లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 4వ అయ్యారు. 4 సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు, గిట్టుబాటు ధరలు లేకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా గురి చేశారు. అదేవిధంగా ఈరోజు యూరియా మరి ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా క్యూలో రోజువారీ ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చోండే పరిస్థితి. ఎరువుల కొరత, యూరియా కొరత, మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్కి ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రైతుల గురించి పట్టించుకోకపోతే మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఏం పట్టించుకుంటారని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు శివార్లో వైసీపీ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అన్నదాత పోరు కార్యక్రమానికి నందిగామకు వెళ్తున్న వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆయన కార్యకర్తలతో కలిసి రోడ్డుపైన బైఠాయించారు. అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతులకు యూరియా కట్టలు వెంటనే ప్రభుత్వం అందించాలి. రైతులకు యూరియా కట్టల ప్రభుత్వం వెంటనే అందించాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసు అన్యాయాన్ని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం రచించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రచించాలి పోలీసు మండి వైఖరి, రచించాలి పోలీసు మండి వైఖరి, రచించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, కాపాడండి. సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పవన్ కళ్యాణ్ సినిమాలా ఉందని, సినిమా బాగుంది కానీ కలెక్షన్లు లేవని కేతిరెడ్డి సెటారికల్ కామెంట్స్ చేశారు. అటు అనంతపురం జిల్లా పట్టణంలో చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు యూరియా సరఫరా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే
అనంత వెంకట్రామరెడ్డి, శైలజనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. రైతు ఎప్పుడు కూడా బాగుంటే ఆయనకు నచ్చదు. ఏదో విధంగా వాళ్ళు రోడ్డు మీద ఉండాలా, వాళ్ళ రోడ్డు మీదకి ఎక్కుతూ ఉండాలా, నేను ఏదో ఒకటి చెప్పాలా, వాళ్ళకు మాయం చేయాలనే పద్ధతిలోనే చూస్తున్నాడు. ఈరోజు చూస్తే బ్లాక్ మార్కెట్లో ఎరువులు ఏ విధంగా ధరలు పెరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లలో ఏ విధంగా కనపడుతుందో చూస్తూ ఉన్నాం. దానికి బ్లాక్ మార్కెట్ల దానికి సంబంధించి అన్ని పేపర్లలో చూస్తున్నాం. ఈడ స్టాక్ ఉంది, ఈడ సరుకు ఉంది, ఈడ సరుకు ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. మరి మేము యాత్ర పెట్టక ముందు ఈ సరుకు అంతా ఎక్కడికి పోయింది? మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించక ముందు ఈ సరుకు అంతా ఎందుకు కనపడకుండా పోయింది? ఆగస్టు మాసంలో బాగా ఉండాల్సిన యూరియా లభ్యత ఈ రోజు కనపడకుండా ఎందుకు పోతుంది అని చెప్పేసి అడుగుతున్నాం. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. అందరూ ఒకటేసారి బఫేకి వచ్చినారంట, భోజనాల కోసం ఎగబడతానారంట, అందుకు వాళ్లకు ఈ విధంగా లైన్లలో కనపడుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అంటే రైతులు అనే వాళ్ళు నీకు కూటి కోసం దీనికోసం నీ లైన్లలో అడక తినే వాళ్ళలాగా నువ్వు పోలుస్తున్నావంటే, ఒక వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమైంది ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక వ్యవసాయ మంత్రి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు? ఈ రోజే ఫోటోలో చూసిన ఎన్టీఆర్ జిల్లాలో చెప్పులంతా ఇట్లా పెట్టుకుంటూ పోయినారు. రైతులు తెల్లారుజామున 4కి వచ్చి చెప్పులన్నీ పెట్టి మాకు యూరియా కావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉన్నారు. ఇక స్పీకర్ అయ్యన్న నియోజకవర్గంలో కూడా అన్నదాత పోరు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 2500 మంది రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి రైతుల సమస్యలపైన ఆర్డీఓలకు వినతి పత్రాలు అందించారు. పోలీసుల ఆంక్షలు ఉన్నా సరే బయటకు వచ్చి రోడ్లపైన నిరసనలు తెలిపారు. పరిష్కరించాలి